హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. పిఎస్పీకే ఫ్యాన్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు నేను చిన్న విషయం చెప్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చేయాలనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు అలా నాకు కుదరట్లేదు. కొన్ని చిట్కాలు అనమాట, చాలా అంటే ఉపయోగపడే చిట్కాలు చెప్దాం అనుకుంటా ఉంటాను, అలాగే అయిపోతుంది. సో నేనేంటంటే అందరికీ వైట్ హెయిర్ అనేది కామన్, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది. దాన్ని మనం ఏం చేయలేం అంటే చాలామంది చాలా చిట్కాలు చెప్పారు, కానీ నో యూజ్ అనమాట. బ్లాక్ అయిపోతుంది, అసలు మీకు ఇంకా వైట్ రాదు అని చెప్పేసి చాలా వీడియోస్ చూసాను నేను, కానీ నో యూజ్ అని చెప్పి తెలిసింది. నేను మాత్రం కొన్ని ఇయర్స్ నుంచి యాక్చువల్గా అసలు నాకు వైట్ హెయిర్ లేనప్పటి నుంచి నేను హెన్నా పెట్టుకుంటాను. హెన్నా అంటే అనూస్ వాళ్ళది వాడతాను అనమాట. అదేంటంటే మనకు కొంచెం జుట్టు ఇంకా స్ట్రాంగ్గా ఉంచుతుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన యాడ్స్ ఉంటాయి కదా, అవి చూసి టీవీలలో నేను అది వాడేదాన్ని. అది అలా కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు వైట్ హెయిర్ వచ్చినా కూడా ఇంకా అదే పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఇంకా అది మానేసి దగ్గర ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఓన్లీ గోరింటాకు అనమాట. గోరింటాకు ఇలా ఫ్రెష్గా గోరింటాకు తెచ్చుకొని దీంట్లో కొంచెం ఇలాగ కరివేపాకు రెబ్బలన్నమాట. సో మన దగ్గర ఎక్కువ ఎంత వేసుకుంటే అంత మంచిది. సో ఈ రెండు కలిపి మిక్సీ చేసి కొంచెం వాటర్ వేసి చిక్కగా తీసి అది నేను హెయిర్కి పెట్టుకుంటాను అనమాట. అది ఒక 1 అవర్ మనం అలా పెట్టేసుకొని ఎక్కువ మరీ డ్రై అవ్వకుండా ఉన్న తర్వాత ఒక 1 అవర్ కన్నా ఎక్కువ ఉంచుకున్నా ఇంకా మంచిదే, బాగుంటుంది, మనకి బాగా పనిచేస్తుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి హెయిర్ అసలు ఊడకుండా ఉంటుంది. ఒకవేళ కొంచెం హెయిర్ అక్కడక్కడ పోయిందనుకోండి, అది కూడా వస్తుంది అనమాట. ఇది పక్కగా జరుగుతుంది, ఎందుకంటే నేను స్వయంగా వాడుతున్నా కాబట్టి చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చాలా చెప్తూనే ఉంటారండి, నేను చూస్తూనే ఉంటాను, కానీ చాలా మట్టుకి ఫేకే. అన్నీ ట్రై చేసి మనం ఎన్ని చెప్తారంటే ఒక్కటి కాదు 100 చెప్తారనమాట. సో అందుకని నేనైతే ఈ రెండే యూజ్ చేస్తాను, ఇంకేమీ కలపను దీంట్లో. చాలామంది ఇవన్నీ ఏమంటారు గోరింటాకులో మందార ఆకులు, మందార పువ్వులు, కలబంద ఇవన్నీ వేయమన్నారు, కానీ ఒక్కొక్కరి హెయిర్ ఒక్కలా ఉంటుంది. కానీ గోరింటాకు కరివేపాకు వల్ల ఎవరికి ఏ నష్టమో జరగదు, ఇది మాత్రం పక్క అనమాట. గోరింటాకు అనేది అసలు మనకి అసలు ఏ నష్టమో ఉండదు దీంట్లో. అలోవెరా దాంట్లో అయినా మనకి చాలామందికి పడదు అనుకుంటున్నారేమో, లేదు అందరికీ బాగుంటుంది, కానీ అది ఫేస్కైనా సరే హెయిర్కైనా సరే అందరికీ పడదనమాట. హెయిర్ ఇంకా డ్యామేజ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. సో మీరు ఈ గోరింటాకు కరివేపాకు కలిపి ఒకసారి మిక్సీ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి కాదు, మ్యాక్సిమం మీరు ఒక 10 టైమ్స్ అయినా ట్రై చేస్తే కానీ మీకు తెలియదు. ఎందుకంటే దాంట్లోనే మీకు అది కరెక్ట్గా యూజ్ చేస్తే ఫలితం తొందరగా వస్తుంది. ఎప్పుడో ఒకసారి పెడితే రాదు. ఓకే, గోరింటాకు అందరికీ దొరకదు, కానీ ట్రై చేయండి. ఎక్కడైనా ఒక చోట ఉంటుంది గోరింటాకు. ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉంటే కొంచెం దూరంగా ఉంటారు, తెలియదు మీకు, అక్కడక్కడే ఉంటే కానీ మనకి కనబడవు ఒక్కోసారి. సో ఒకసారి ట్రై చేయండి, ఎవరికి వీలైన బట్టి వాళ్ళు ట్రై చేయండి. ఆన్లైన్లో మాత్రం మీకు గోరింటాకు దొరకదు. ఒకవేళ మనం ఆన్లైన్లో గోరింటాకు అని చెప్పినా వాళ్ళు మనకి ట్రై అయిందే పంపిస్తారు. సో అది కాదనమాట. ఇది మనకు ఇలా 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 ఫ్రెష్గా ఉండనమాట. చెట్టు నుంచి తీసిన ఇలా ఆకులు ఇలాగే ఉండాలి. ఇవి మనం ఇలాగే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కనీసం ఇలా కవర్లో పెట్టి మనం ప్యాక్ చేసేసి గట్టిగా ప్యాక్ చేసి అసలు ఇందులో గాలి వెళ్ళకుండా ఇలా పెట్టామనుకోండి, ఇది దగ్గర నాకైతే ఒక 6 టైమ్స్ అలా వస్తుంది, 6-7 టైమ్స్ వస్తుంది. నేను ఇంత గుప్పెడు తీసుకునేది కొంచెం రెబ్బలు తీసుకొని కరివేపాకు మిక్సీ చేసి మాత్రం వీక్లీ వన్స్ అయితే నేను పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు వైట్ హెయిర్ వచ్చేసి కొంచెం ఇలా రెడ్గా అవుతుంది, జుట్టు కూడా అసలు ఊడదనమాట. చాలా మట్టుకి కాపాడుతుంది, ఉన్న జుట్టు అన్నా మనకి అలా ఉంటుంది అనమాట పోకుండా. సో ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా జుట్టు లేకపోయినా కూడా దీనివల్ల కంపల్సరీ జుట్టు వస్తుంది. అది చెప్పుదామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది పెట్టుకుంటున్నాను, ఇప్పుడు గ్రైండ్ చేసి నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం నేను ఎంత వేసాను ఏంటి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసి అసలు ఎంత వేసాను క్వాంటిటీ చూపిస్తాను. నాకైతే ఎంత సరిపోతుంది నేను ఓన్లీ ఇక్కడ మనకి మొత్తం హెయిర్ పెట్టుకోవక్కర్లేదు, జస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట.
మొత్తం అలాగా మన తలకి కొంచెం హెయిర్ మనం మసాజ్ ఆయిల్ మసాజ్ ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా సేమ్ లిక్విడ్తో అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా మీరు ఒకవేళ ఆకు దొరికింది అనుకోండి వీక్లీ వన్స్ చేయండి, లేదంటే 15 డేస్కి ఒకసారైనా చేయండి, మంత్లీ 2 టైమ్స్ అయినా చేయండి. అలా మీరు కనీసం ఒక 10 టైమ్స్ అయినా చేస్తే మీకు కంపల్సరీ రిజల్ట్ అనేది వస్తుంది. అది కూడా తొందరగా వస్తుంది, మీరు అంత ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ వీడియో ఒకసారి చూసి మీరు కంపల్సరీ ఒకసారి ఎవరికైతే మీకు గోరింటాకు దగ్గరలో ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికన్నా అలాంటి ప్రాబ్లం ఉంటే హెయిర్ ఇలా లాస్ అవుతుందనే వాళ్ళకి ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు అది వస్తుంది హెయిర్. నేను మీకు ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను, ఎంత అనేది ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదనమాట నేను కరెక్ట్ గుప్పెడు తీసుకున్నాను గోరింటాకు. ఓకేనా? ఈ కరివేపాకు ఫ్రెండ్స్, కరివేపాకు మనం ఎంత తీసుకున్నా పర్వాలేదు, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో దీనివల్ల మీకు అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. గోరింటాకు కొంచెం ఉన్న కరివేపాకు ఎక్కువ తీసుకోండి. ఈ రెండు వేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ హెల్తీగా ఉంటుంది అనమాట, మెయిన్ అది. సో రెండు కంపల్సరీ ఉండాల్సిందే. చాలామందికి గోరింటాకు ఒకవేళ దొరకకపోతే ఒకసారి ఇది కరివేపాకుతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెయిర్ అసలు మీకు రాలకుండా అలాగా కాపాడుతూ ఉంటుంది. కరివేపాకు చాలా మంచిది ఫ్రెండ్స్, మీరు ఒకసారి యూజ్ చేయండి, కూరల్లో కూడా బాగా వేసుకోండి, వీలైతే పిల్లలకి కూడా బాగా తినమని చెప్పండి, చాలా మంచిదన్నమాట. సో ఇది కరివేపాకు మనం ఎంత తీసుకున్నా పర్వాలేదు, గోరింటాకు మాత్రం అంత కొంచెం ఉన్న కరివేపాకు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. రెండు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఇది గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, కరివేపాకు గోరింటాకు ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇదనమాట గోరింటాకు. ఇప్పుడు నేను మీకు ఇది ఫిల్టర్ చేసి చూపిస్తాను. ఓకేనా? నేను ఇందులో చేస్తాను ఫ్రెండ్స్, ఇందులో అనమాట. సో ఇందులో ఫిల్టర్ చేసుకుంటే మనకి వాటర్ అంతా వస్తుంది. కొంచెం అలా నొక్కేసి గట్టిగా నొక్కితే మనకు కొంచెం కిందకి చిక్కగా వచ్చేస్తుంది అనమాట. అది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇలా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో ఇదన్నమాట, కొంతసేపు అయిన తర్వాత కిందికి వచ్చేస్తుంది. అది నేను స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటాను అనమాట. అది కిందికి మొత్తం వాటర్ వచ్చాక నేను మీకు మళ్ళీ వీడియో పెడతాను. ఇది ఫ్రెండ్స్ ఇలా అనుకోవాలన్నమాట. సో మీకు అన్నప్పుడు కిందికి వాటర్ లాగా అందులో ఉన్న లిక్విడ్ అంతా వచ్చేస్తుంది మీకు చిక్కగా. అలా వచ్చేదాన్ని అలా గిన్నెలోకి తీసుకొని ఎంతైతే అంత ఇలా అంటూనే ఉండాలి మొత్తం కంప్లీట్గా అయ్యే వరకు. ఇక ఫ్రెండ్స్ ఇలా లిక్విడ్ లాగా ఇలా వచ్చిందన్నమాట. సో ఇలా వచ్చింది. దీన్ని మనం ఇలాగే తలకు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇది ఇలా కుదరదు అనుకుంటే మనకి కొన్ని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, షాప్లో కూడా దొరుకుతాయి. ఒక 30-40 రూపీస్ పెడితే చిన్న స్ప్రే బాటిల్ వస్తుంది, అందులో పోసుకొని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అదే ఎక్కువ లిక్విడ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా ఫేస్ మీదకి. సో అలా రాకుండా కొంచెం జస్ట్ అలా ఒక 5 మినిట్స్కి ఒకసారి మీరు స్ప్రే చేసుకుంటే అది ఆరిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్కి మళ్ళీ అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు అలా ప్రాబ్లం అనిపిస్తే, నేను మాత్రం ఇలాగే డైరెక్ట్గా పెట్టుకుంటాను, నాకు అలవాటు అయిపోయింది. సో చాలామందికి చిరాగ్గా ఫేస్ మీదకి వస్తుంది, కారిపోతుంది, ఇలా ఉంది అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. స్ప్రే బాటిల్లో ఇది పోసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అది మీరు ఎంత పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతా కూడా స్ప్రే చేసుకోవచ్చు. అందులో మీకు ఏమి టైం అంతా ఏమి ఉండదు, జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోద్ది స్ప్రే అనేది. మన తలకి కొట్టుకోవడం ఎంతసేపు చెప్పండి. సో మీరు అలాగా ఇలా చేసుకున్నారు అనుకోండి, వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి వన్ టైం కానీ, అంటే మంత్లీ 2 టైమ్స్ కానీ, వీక్లీ 4 టైమ్స్ చేస్తే చాలా బెటర్, మంచి రిజల్ట్ వస్తుంది. కంపల్సరీ ఇది వాడండి. నేను వాడుతున్నాను. సో చాలా బాగా పనిచేస్తుంది. మీరే అనుకుంటారు మంచి చిట్కా చెప్పారు అని చెప్పేసి. తల గురించి చాలామందికి యూజ్ అవుతుంది. ఒకసారి ఇది ట్రై చేయండి, ఈ 2 మాత్రమే ట్రై చేయండి. ఇంకేం వాడొద్దు, ఏం వేయొద్దు దీంట్లో. ఇలాగే పెట్టుకోండి, తలస్నానం చేసి పెట్టుకోండి. నూనె దాంతో పెట్టుకుంటే ఇది పెద్దగా యూజ్ అవ్వదు అనమాట. సో మీరు తలస్నానం చేసుకున్న తర్వాత
ఇది పెట్టేసుకొని ఒక 1 అవర్ మీకు కుదిరితే 2 అవర్స్ ఉంచుకున్నా దీనివల్ల నష్టమేమి ఉండదు. దీనివల్ల ఎక్కువ ఇంతసేపు పెట్టుకున్నామని అయితేమని కాదు. కాకపోతే చలికాలంగా కాబట్టి ఒక 1 అవర్ పెట్టి మీరు వాష్ చేసుకోండి. ఎండాకాలం అనుకోండి కాసేపు ఉంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కొంచెం చల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి తలకి తొందరగా జలుబు చేస్తుంది. తల కూడా కొంచెం చల్లగా ఉండడం వల్ల హెడేక్ వస్తుంది. అందుకని కొంచెం అలా ఆలోచించి చేయండి. కాకపోతే కంపల్సరీ రిజల్ట్ మాత్రం వస్తుంది. కంపల్సరీ మీరు వాడి నాకు ఒకసారి గుర్తు చేసుకున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టడం లేదు కాబట్టి ఓకే మంచి చిట్కా చెప్పానని చెప్పి నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది ఎప్పటికీ అసలు ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ అనమాట. నేనేం డాక్టర్ని కాదు, నార్మల్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను దగ్గర 5 years నుంచి వాడుతున్నాను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.